నమస్కారం అండి. నేను డాక్టర్ మొవా శ్రీనివాస్ అండి. నేను కార్డియాలజిస్ట్‌ని. నిన్న మొన్న ఒక అంటే జనవరి ఫస్ట్ వారం చివరిలో మనకి తక్కువ అయిన తమిళనాడులో బాగా పాపులర్ అయినటువంటి హీరో విశాల్ గారికి ఏదో మళ్ళీ కొత్త వైరస్ ఏదో విశాల్‌ని సోకింది. విశాల్ చాలా జబ్బు పడిపోయిన వాళ్ళగా ఉన్నాడు అని చెప్పేసి చాలామంది అతని మీద న్యూస్ మీడియా తమిళనాడులో ఎస్పెషల్లీ ఇది రావడంతో అసలు పేరు యాక్చువల్లీ విశాల్ తెలుగువాడు. సో నెల్లూరు అతను. బట్ స్టిల్ నెల్లూరు నుంచి నెల్లూరు, చిత్తూరు అంత తమిళనాడుతో కొంచెం ఎక్కువ బాంధవ్యాలు ఎక్కువ ఉంటాయి. భాష కూడా మాట్లాడతారు కాబట్టి అతను ఎక్కువ తమిళనాడులో సినిమాలు చేయడం. సో తమిళ సినిమాలు ఎక్కువ చేసి దాన్ని తెలుగులో డబ్ చేసేటట్టు చేస్తూ ఉంటాడు. తమిళనాడులో చాలా పాపులర్ హీరో. కానీ స్వతహాగా తెలుగువాడు, నెల్లూరు అతను. సో అఫ్కోర్స్ అతనికి తమిళనాడులో పాపులర్ కాబట్టి తమిళనాడులో ఎక్కువ న్యూస్ వచ్చింది. విశాల్కి కూడా ఈ వైరస్ ఏదో సోకింది అని చెప్పేసి విశాల్ చాలా జబ్బు పడిపోయాడని ఇట్లా ఫోటోలు రావడంతో విశాల్ ఒక మీడియా స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. నాకు ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అతను నెట్లో పెట్టాడు. ఏం చెప్పాడు? నాకు వైరల్ ఫీవర్ మాత్రమే. విశాల్కి ఇది ఎవరికి టు హోమ్స్ ఓవర్ ఇట్ ఈస్ కన్సర్న్ నేను 50 మందికి తెలియజేయనిది ఏమనగా విశాల్కి వైరల్ ఫీవర్ మాత్రమే వచ్చింది అని డాక్టర్ రాసి సంతకం పెట్టాడు. మరి వైరల్ ఫీవర్కి ఎంత కుంగిపోయాడు ఏమిటి అనుకోవచ్చు మీరు. ఇప్పుడు కొత్తగా వైరస్ తిరుగుతోంది కదా, హెచ్ఎంపీవీ వైరస్ అని. ఈ వైరస్ చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కానీ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వయసు వడ్డీల వాళ్ళకి ఉన్నంత సీరియస్గా ఉండదు. బట్ స్టిల్ పెద్దవాళ్ళకి కూడా వస్తుంది. పెద్దవాళ్ళకి కూడా ముక్కు గొంతుతో పాటు ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళు రికవర్ అవుతారు. కాకపోతే ఆ దగ్గు ఏదైతే ఉందో అంటే జ్వరం వచ్చి తగ్గిపోతుంది, జలుబు సర్ది వచ్చి తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి ఒక 4-5 రోజులు తగ్గిపోవచ్చు. దగ్గు మాత్రం 2 వారాలు 3 వారాలు అట్లా దగ్గు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇది ఈ వైరస్ యొక్క లక్షణాలు కావచ్చు. సో ఈ వైరస్ వచ్చి ఉండే అవకాశం ఉన్నది. కానీ ఏ వైరస్ వచ్చిందన్నాడు కానీ ఏ వైరస్ అనేది వాళ్ళు రాయలేదు. ఆఫ్కోర్స్ చలికాలంలో ఎప్పుడూ కూడా వైరస్లు అనేవి విజృంభిస్తాయి. అప్పుడు దాకా అవి తొక్కేసినట్టుగా ఉన్నటువంటి వైరస్ సడన్గా బయటకు వస్తేందుకు చలి ఆర్ టెంపరేచర్ తగ్గి ఉన్నప్పుడు చల్లగా ఉన్నటువంటి వాతావరణంలో వైరస్ బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు దాకా అది ఉంటుంది, అక్కడే ఉంటుంది. కానీ టెంపరేచర్ తగ్గంగానే అది విజృంభించడం మొదలెడుతుంది. అది దాని ఏమంటారు ఒక రకంగా చెప్పాలి రిప్రొడక్టివ్ టైం అన్నమాట. అది వైరస్ నెంబర్ పెరగాలంటే మానవ శరీరాలు కావాలి. సో మానవ శరీరాలకు వచ్చి వాటి నెంబర్ పెంచుకుని మళ్ళీ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కొంత తగ్గి ఉంటుంది, మళ్ళీ చలికాలం రంగానే బయటకు వస్తుంది సహజం. వీటిల్లో చలికాలం వైరసెస్లో ఉన్నాయి కొన్ని. ఏమిటి? ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని ఒకటి ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ 2024లో కొంచెం ఒక రకమైన కొత్త వైరస్ వచ్చింది. రెస్పిరేటరీ సిన్షియేషియల్ వైరస్ అంటారు. చిన్నపిల్లల్లో కామన్గా వస్తుంది, అది పెద్దవాళ్ళలో కూడా వచ్చింది. దాని లక్షణాలు ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా జ్వరం 3-4 రోజులు జ్వరం ఉంటుంది. దగ్గు ఇనీషియల్గా కొంతకాలం ఉంటుంది, 4-5 రోజులు తగ్గిపోతుంది. కఫం తగ్గిపోతుంది, జ్వరం తగ్గిపోతుంది, దగ్గు తగ్గదు. దగ్గు మాత్రం 3-4 వారాలు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ రెండోసారి కఫం మళ్ళీ పసుపచ్చగా ఆకుపచ్చగా రావచ్చు, ఇట్లా నడుస్తూ ఉంటుంది. సో ఇది ఒక రకమైనటువంటి వైరస్. మూడోది ఒట్టి ముక్కుకే వచ్చేటటువంటి వైరస్లు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ముక్కుని గొంతుని ఎఫెక్ట్ చేసేటటువంటి చలికాలం వైరసెస్. ఇవి 2-3 రోజులు ఉండి తగ్గిపోయేవి. జ్వరం ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు, ముక్కు కారడం ఉండొచ్చు. ఇవన్నీ 2-3 రోజులు ఉండి తగ్గిపోయే వైరస్లు మాత్రమే. 3 రోజుల తర్వాత కూడా దగ్గు జ్వరం కంటిన్యూ అవుతోంది అన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదా దగ్గినప్పుడు తెమడ కఫము ఇవి రావడము పసుపచ్చగా కానీ ఆకుపచ్చగా కానీ ఉండేటట్లయితే అప్పుడు డాక్టర్ని కలవాలి. ఈ 2 లేనప్పుడు 2-3 రోజులు జ్వరానికి, సర్దీకి, జలుబుకి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రము లేదండి. సో 3 రోజులు దాటిన తర్వాత కఫం పసుపచ్చగా ఆకుపచ్చగా ఉండడం లేదా దగ్గు జ్వరం తగ్గకపోవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు డాక్టర్ని కలవండి. అదేదో మామూలు ముక్కుకు వచ్చేటటువంటి వైరస్ ఇన్ఫ్లుయెన్జా కాదు అన్నమాట. ఇకపోతే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి తెలుసుకోవడం. చిన్న పిల్లలు, 14 ఏళ్ళు తక్కువ ఉన్న పిల్లలు, 75 ఏళ్ళు పైబడ్డ పెద్దవారు, వీరు కొంచెం రోగ నిరోధక శక్తి బలం తగ్గి ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నప్పుడు, పెద్దవాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు ముక్కుకి మాస్క్ వేసుకోవడం ఎంతో
అవసరం వాళ్ళకి ఇది సజెస్టెడ్ అంటాం. సో వాళ్ళకి అవసరం బేసికల్గా తద్వారా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. నెక్స్ట్ ఎవరైతే పెద్ద మద్యం, ఇప్పుడు చిన్న కాదు పెద్ద కాదు, మధ్య వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికైతే రోగనిరోధక శక్తి వీక్గా ఉంటుందో, అంటే మిగతా జబ్బులు ఉన్నవాళ్ళు, అంటే గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తులు ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాళ్ళు, సిగరెట్ల ద్వారా లేదా టీబీ రావడం ద్వారా, ఎవరికైతే ఊపిరితిత్తులు ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటాయో వాళ్ళు, కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు, లేకపోతే కిడ్నీ కానీ లివర్ కానీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు, ఆ అవయవం శరీరంలో ఉండడానికి ఏం చేస్తారు, రోగనిరోధక శక్తిని తగ్గించేటటువంటి మందులు వాడతారు. రోగనిరోధక గట్టిగా ఉంటే ఈ ఆర్గాన్ని బయటికి పంపించేస్తుంది కాబట్టి దాన్ని మందుల ద్వారా దాన్ని సప్రెస్ చేసి పెడతారు. కానీ ఎప్పుడైతే మన రోగనిరోధక శక్తిని సప్రెస్ చేసామో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఇన్ఫెక్షన్ ఏదో దూరిందంటే అది తీవ్రమైనటువంటి కాంప్లికేషన్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆర్గాన్లు తీసుకున్నవారు, లివరు కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళు, ఊపిరితిత్తులు గుండె దెబ్బతిన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఈ గ్రూప్ ఆఫ్ అంటే పిన్నలు కాక మధ్య వయస్కుల్లో ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి మళ్ళీ కూడా తీవ్రమైనటువంటి వైరసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని చెప్పాం కదా, మీరు కరోనా గురించి చెప్పలేదు ఏంటండి మీరు అనుకోవచ్చు. 2020 తర్వాత, 21 తర్వాత, 22, 23, 24 3 ఏళ్లలో చూసుకుంటే 2024లో నేను ఇప్పుడు అమెరికాలో అయితే ప్రతి వారము CDC అంటారు, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రతి వారము వాళ్ళు ఈ వారంలో మన దేశంలో ఉన్న వైరసెస్ ఏమిటి అన్న ఇస్తారు. అంటే ఈ వారంలో మనకి గొంతుకి ఊపిరితిత్తులు కాజ్ చేసే వైరసెస్లో కామనెస్ట్ ఇది, తర్వాత ఇది అని. ఎప్పుడు కూడా కరోనా 2, 3 ఉండేది. ఈసారి ఈ 4 కంటి కిందకి దిగిపోయింది. కరోనా ఉంది కానీ అది చాలా తక్కువగా ఉంది. ఎందుకు మెల్లగా ఈ సంవత్సరం తక్కువ ఉంది, వచ్చే సంవత్సరం మళ్ళీ అది ఎక్కువ ఉంటుంది మనకు తెలియదు. ఈ సంవత్సరం 2024 డిసెంబర్ అంటే ఈ చలికాలంలో మాత్రం కరోనా చాలా అరుదుగా కనిపిస్తోంది. బహుశా ప్రతి సంవత్సరం అది రూపాంతరం చెందుతూ ఉంటుంది కదా. ఈ రూపాంతరం చెందడంలో ప్రతి సంవత్సరం కొత్త కరోనా వస్తుందన్నమాట. ఈ రూపాంతరం చెందడంలో అది అంత అంటారంటే వైలెన్స్ని తగ్గించుకుని అది మామూలు జలుబు కాజ్ చేసే, సర్ది కాజ్ చేసేటటువంటి చిన్న మామూలు ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగా రూపాంతరం చెంది 2 ఏళ్ల నుంచి నడుస్తుంది. అట్లా ఆ ఇన్ఫ్లుయెన్జాలో కలిసిపోయి ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం కరోనా బాగా తక్కువగా ఉంది. ఈ సంవత్సరం గట్టిగా వచ్చేది నేను చెప్పినటువంటి ఇన్ఫ్లుయెన్జా, రెస్పిరేటరీ, అంటే బేసికలీ ముక్కు గొంతు వైరస్లు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వైరస్లు మాత్రం గొంతు దిగి కిందకి ఊపిరితిత్తులు వెళ్తున్నాయి. 2 ఉన్నాయి. అది ఈ HMPV వచ్చిన వైరస్ ఒకటి ఉంది. అది పిల్లల్లో అధికంగా వస్తుంది, పెద్దవాళ్ళలో తక్కువగా వస్తుంది. సో మళ్ళీ చెప్పుకునేది ఒకటే. ఇప్పుడు విషయాలను ఎగ్జాంపుల్గా తీసి ఎందుకు చెప్తున్నానంటే మధ్య వయస్కులకు కూడా, కాస్త బలిష్టంగా ఉన్నవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు కూడా ఈ వైరస్ రావచ్చు. ఇందాక తెచ్చాము జబ్బులు వాళ్ళు కాకుండా కూడా. కానీ 3 రోజులు చూడండి, 3 రోజుల దాకా మీకు 3 రోజులు దాటిన తర్వాత మీకు తగ్గకపోతే డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా రికవరీ వస్తుంది అని చెప్పడంలో నాకు ఎట్లాంటి సంశయము లేదండి. నమస్కారం.